చూస్తే ఇందాక ఆయన చెప్పినట్టు ఎట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో చూసిన గతంలో ఇటు ఉల్లి రైతులు చేసిన ధర్నా కానివ్వండి, లేకపోతే మరాఠా రిజర్వేషన్ ఉద్యమాలు కానివ్వండి, ఇవి ఓవరాల్గా కనిపిస్తే ఇటు బీజేపీకి ఒక పెద్ద నెగిటివ్ ఫ్యాక్టర్లా మాకు కూడా కనిపిస్తోంది. మరి అయినా ఇటువంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉంచుకొని ఇటు లోక్సభలో క్లియర్గా కాంగ్రెస్కి వాళ్ళు పగ్గం కట్టినా ఈసారి బీజేపీనే వస్తుందని అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు? మేడం, నేను రెండు విషయాలు ఒక స్పష్టత చేస్తాను మేడం. ఈ దేశ ప్రజలు సమస్యలు అందరికి, రైతు సమస్యలు తెలంగాణలో కూడా ఉన్నాయి, రైతు సమస్యలు కర్ణాటకలో ఉన్నాయి, రైతు సమస్యలు ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి, రైతు సమస్యలు హర్యానాలో కూడా ఉన్నాయి. హర్యానా కంటే పెద్ద హర్యానాలో కూడా రైతు సమస్యలు ఉన్నాయి, బెంగాల్లో కూడా రైతు సమస్యలు. అది ఒక పాయింట్, నేను కాదంటే. మరాఠవాడలో ఇప్పటికి కూడా బీజేపీ మొత్తం మొన్న 8 సీట్లు, మీరు మరాఠవాడ ఏరియానే కనుక మీరు సెగ్మెంట్ వైజ్ గా తీస్తే మరాఠవాడలో 8 పార్లమెంట్ ఏరియాలు ఉంటాయి. నాందేడ్, పర్బని, ఔరంగాబాద్ ఈ ప్రాంతంలో కలుపుకుంటే 8లో బీజేపీ గెలిచింది 0. ఆడ గెలిచింది ఒకే ఒక్క సీటు, శివసేన షిండే గ్రూప్ గెలిచింది, ఒక సీటు గెలిచింది ఆడ. అంటే మా కూటమి గెలిచింది ఒకటే సీట్ అవుట్ ఆఫ్ 8, ఒక సీటే గెలిచింది. అంటే మా పర్ఫార్మెన్స్ హార్డ్లీ 15-20%. మా మరాఠవాడ ఏరియాలో భారతీయ జనతా పార్టీగా మేము ఎప్పుడు కూడా స్ట్రాంగ్ కాదు, కొద్ది గొప్ప ఉంటే శివసేన, మా అలయన్స్ లో శివసేననే ఎక్కువ స్ట్రాంగ్ కనిపిస్తుంది. కాబట్టి మరాఠవాడ ఏరియాను గీటరాయిగా తీసుకుంటే మహారాష్ట్రలో 48 పార్లమెంట్ సీట్లు మేడం, మొత్తం మహారాష్ట్ర ఏరియా మొత్తం కలిపితే. అందుట్లో ఒక్క ముంబైలోనే మరాఠవాడలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఒక ముంబైలో ఎన్ని సీట్లు ఉన్నాయి. కొంకణ్ ప్రాంతం ఉంది, ఉత్తర మహారాష్ట్ర ఉంది, విదర్భ ప్రాంతం ఉంది. కాబట్టి మరాఠవాడలో ప్రజలు ఎట్లా స్పందించారంటే, మహారాష్ట్ర ఒక గమ్మత్తైనటువంటి స్టేట్, భిన్నమైనటువంటి ఒక పారిశ్రామికమైనటువంటి రంగం ఉంది. బాంబే, థానే, భివండి ఆ ప్రాంతాలన్నీ కూడా, అంకిలేశ్వర్ ఆ ప్రాంతాలన్నీ కూడా. ఇప్పుడు విదర్భ అండ్ మరాఠవాడ ఏరియాలో వ్యవసాయం ఉంది. ఈవెన్ సెంట్రల్ మహారాష్ట్రలో కూడా, నార్త్ మహారాష్ట్రలో ఇండస్ట్రియల్ గ్రోత్ అది ఉంది, వ్యవసాయం కూడా ఉంది. కాబట్టి కొంకణ్ ప్రాంతం అది ఇంకో రకమైన స్పందిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకే రకంగా స్పందిస్తారు అనుకుంటే కరెక్ట్ కాదు. మరాఠవాడ ఏరియా మేము ఎప్పుడు బలహీనంగా ఉన్నాం. ఇప్పుడు కూడా మరాఠవాడ ఏరియాలో ఇప్పుడు నా అనాలిసిస్ ఓపెన్ గా మాట్లాడతా, మా అనాలిసిస్ లో బీజేపీ లీడ్ చేస్తారని అనుకోవట్లేదు. బీజేపీకి తక్కువ సీట్లే వస్తాయి, 5-10 సీట్లు తక్కువనే వస్తాయి. బీజేపీ ఎక్కువ సీట్లు వస్తాయి. ఈవెన్ వెస్టర్న్ మహారాష్ట్ర కూడా ఇంకొక వెస్టర్న్ మహారాష్ట్రలో కూడా మొన్నటిసారి ఎంపీ సీట్లు బీజేపీ అటుగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ లో బీజేపీ ఎక్కువ లీడ్ చేసింది మేడం. నేను ఎందుకు చెప్తున్నా దీస్ ఆర్ ఆల్ మనం అర్థం చేసుకోవడం కోసం ఫిగర్స్ చెప్తున్నా మీకు, నేను ఇవి అర్థం కావడం కోసమనే. కాబట్టి మొత్తం మహారాష్ట్ర 5 ప్రాంతాలుగా విడిపోతే, 5-6 ప్రాంతాలుగా, వెస్టర్న్ మహారాష్ట్ర కావచ్చు, విదర్భ ప్రాంతం, మరాఠవాడ, కొంకణ్ ఏరియా, మహారాష్ట్ర ఏరియా, నార్త్ మహారాష్ట్ర, ఇవన్నీ తీసుకుంటే ఓవరాల్ గా బీజేపీకి 4 ప్రాంతాల్లో బాగా పట్టుకుంది. మరాఠవాడ ఏరియాలో బాగా బలహీనంగా ఉంది. ఈవెన్ హైదరాబాద్ మహారాష్ట్ర కూడా కొంచెం వ్యవసాయం, దాన్ని తెలంగాణ అంటే హైదరాబాద్ సంస్థానం ఉన్న మహారాష్ట్ర ఏరియా కూడా కొంచెం మాకు వీక్ ఉంది. కాబట్టి చూద్దాం. బట్ ఓవరాల్ గా స్టేట్ అంతా తీసుకున్నప్పుడు దాని సంఖ్య మారిపోతుంది అనేది నా అభిప్రాయం. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఓవరాల్ స్టేట్ వైడ్ తీసుకుంటే చాలా మినిమం అయిపోతాయి అని అయితే మీరు అనుకుంటున్నారు, అంతేనా అండి? ఎస్ మేడం. రైట్, అయితే చూస్తే మహారాష్ట్ర ఎలక్షన్స్ 2 కూటములకి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ స్టేట్ ఇక్కడ మనం చూస్తున్నాం, అండ్ ఫినాన్షియల్ స్టేట్ కూడా. అయితే ఇక్కడ గనక ఏ కూటమి అయితే గెలుస్తుందో ఆ ప్రభావం మీకు ఫ్యూచర్లో నెక్స్ట్ బీహార్ ఎలక్షన్స్ అండ్ యూపీ ఎలక్షన్స్, యూపీ మేజర్ ఎలక్షన్స్ కాబట్టి 2 ఎలక్షన్స్ మీద పడుతుంది అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా మేడం. అంటే మహారాష్ట్ర ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒకటేమో పార్లమెంట్ వైజ్ పెద్ద స్టేట్, పార్లమెంట్ సీట్లను కౌంట్ చేసిన. రెండోది మనది ఆర్థికమైన రాజధానిగా మహారాష్ట్రలో బాంబే లాంటి నగరం ప్రపంచంలో అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఎంఎన్సీస్ కి కేంద్రంగా కూడా ఉంది. మా మల్టీనేషనల్ కంపెనీ, బహుళజాతి కంపెనీలకు అన్నిటి కేంద్రంగా కూడా ఉంది. మన షేర్ మార్కెట్ ఎక్స్చేంజ్ అది దాని యొక్క స్థానం కూడా అక్కడే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బాంబేలోనే ఉంది. ఎందుకంటే అప్పటి నుంచి మహారాష్ట్ర, బాంబే అనేది మనకు ఢిల్లీ కంటే ఎక్కువ ఆర్థికంగా మనకు ఫీడ్ ఇస్తున్నటువంటి, ఎక్కువ పనులు కడుతున్నటువంటి కార్పొరేట్ అక్కడ నుంచి వచ్చేది కూడా అక్కడి నుంచే ఉంది. కాబట్టి మహారాష్ట్ర ఎలక్షన్స్ అనేటువంటివి సహజంగా ఏ రాజకీయ పార్టీకైనా కూడా చాలా ప్రిస్టేజ్, చాలా అది ప్రిస్టేజ్ గా ఉంటది. బట్ ఈ సందర్భంగా ఒక విషయం చెప్తా మేడం, శివసేన అనేటువంటి పార్టీ 1% ఓట్లు 2% ఓట్లు మారుతాయా, ఎంత మారుతాయని తర్వాత ఇప్పుడు లెక్కలు తెలుస్తాయి తర్వాత ఇంకొక గంట 2 గంటలలో. కానీ శివసేన అనేటువంటి పార్టీ బాల్ ఠాక్రే నాయకత్వంలో, అది శివాజీ సేన పార్టీ మేడం. శివసేన అంటే శివుడి సేన కాదు, శివాజీ సేన. అది మరాఠా ప్రైడ్, మరాఠా గౌరవం, మరాఠా ప్రతీకగా ఉన్నటువంటి పార్టీ అది.
ఆ శివసేన పార్టీ ఎన్నడూ కూడా బీజేపీ చాలా సెక్యులర్ గా వ్యవహరిస్తున్న అనేక సందర్భాల్లో ఎవరికి తల వంచకండి, ఎవరి వైపు మొగ్గు చూపలేదు బీజేపీ మతాల దీంట్లో. కానీ శివసేన ప్రతిసారి కూడా హిందువుల గురించి మాత్రమే మాట్లాడింది. నెంబర్ 1, అయోధ్యలో ఆ యొక్క డిస్ప్యూటెడ్ సైట్ వివాదాస్పద కట్టడం కూలిపోయిన తర్వాత ఎవ్వరూ క్లెయిమ్ చేసుకోలేదు, మేము చెప్పలే మేము కూలగొట్టినామని. అది జరిగిన సంఘటనలో తెలుసు. కానీ శివసేన ఓన్ చేసుకుంది, ఎస్ మేమే కూలగొట్టినామని, మేమే కూలగొట్టినాం బాబ్రీ మసీద్, ఆ డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ ను, బాబ్రీ మసీద్ అని చెప్పుకుంటున్న స్ట్రక్చర్ ను కూలగొట్టింది మేమే అని బాల్ ఠాకరే గారు చెప్పుకున్నారు. మరి ఆ పార్టీతో కలిసిన కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీయా? ఎంత సెక్యులర్ మీరు చెప్పాలా? ఒక దగ్గర ఒక సెక్యులరిజం, ఇంకో దగ్గర ఇంకో సెక్యులరిజం, ఒక దగ్గర ఒక వర్గం, ఇంకో దగ్గర ఇంకో వర్గం టైప్ లో అధికారం కోసమే ఉద్ధవ్ ఠాకరే కాంగ్రెస్ తో కలిశాడు, సోకాల్డ్ సెక్యులర్ తో పార్టీతో కలిశాడు మహారాష్ట్ర ప్రజలు అనుకుంటే రిజల్ట్స్ తారుమారవుతాయి మేడం. రైట్, దట్స్ అ గ్రేట్ పాయింట్. అయితే దీని గురించే మాట్లాడదాం ఇటు రాజేష్ గారితో. అయితే దానికంటే ముందు ఒకసారి ఫిగర్స్ అయితే చూస్తాము. ఎన్డీఏ కూటమి ఫిగర్స్ వచ్చేసి ఇటు మహారాష్ట్రలో 57గా ఉంది, ఇండియా కూటమి ఫిగర్స్ 28, అదర్స్